హాయ్ అండి. చికెన్‌తో వడియాలు. ఏంటి చికెన్‌తో వడియాలు అనుకుంటున్నారా? వీడియో అయితే లాస్ట్ వరకు చూసేయండి. చాలా బావుంటాయి. ముందుగా బోన్‌లెస్ చికెన్ తీసుకొని దానిలో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకొని ఒక 20 నిమిషాల వరకు ఉడకబెట్టుకోవాలండి. మనకి ముక్క అనేది మెత్తగా అవ్వాలండి. ఇవి బాగా ఉడికిపోయిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఈ వడియాల కోసం మనం ముందు రోజు రాత్రే సగ్గుబియ్యం అనేది నానబెట్టుకోవాలి. వీటికైతే మనకి కొలతలనేవి అవసరం లేదండి. ముందు రోజు నానబెట్టుకున్న సగ్గుబియ్యం అండి ఇదైతే. ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని దాంట్లో సగ్గుబియ్యం వేసుకొని మగ్గించుకోవాలండి. దాంట్లోనే కొంచెం జీలకర్ర, కొంచెం ఉప్పు వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం ఉడకబెట్టుకున్న చికెన్ ముక్కలు, కొంచెం ఎండు మిరపకాయల పొడి, దీనికి మీరు పచ్చిమిరపకాయలు వాడకండి. ఎండు మిరపకాయల పొడి అయితేనే మనకి నిలువ అయితే ఉంటుంది. వేసుకొని ఒక 15 నిమిషాల వరకు మరిగించుకోవాలండి. మనకి సగ్గుబియ్యం బాగా ఉడికిపోతుంది కదా! వాటితోనే చికెన్ కూడా ఉడుకుతుందండి చక్కగా. ఇది మనకి బాగా ఉడికిన తర్వాత వడియాల్లో పెట్టేసుకోవడమే. మీరు ఇన్‌కేస్ పచ్చిమిరపకాయల పొడి వేస్తే వడియం అనేది బూజు పడుతుందండి. దీన్ని మనం ఎండలో 4 రోజుల వరకు బాగా ఆరబెట్టుకోవాలండి. బాగా ఎండబెట్టుకుంటేనే క్రిస్పీగా ఉంటుంది. వడియంకి ఎలాంటి బూజు కూడా పట్టదు. చిన్నపిల్లలకైతే చాలా నచ్చుతుందండి. చికెన్ అంటే ఇష్టం ఉన్నవాళ్ళు ఇంకా బాగా ఇష్టపడతారు. మీరు కూడా ఒకసారి చేసి చూడండి. చాలా క్రిస్పీగా వస్తాయి. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఇలా 4 రోజులు పోయిన తర్వాత మనకి వడియాలు అనేవి రెడీ అవుతాయండి. వాటిని మనం చక్కగా డీప్ ఫ్రై చేసుకొని తినేయొచ్చు. క్రిస్పీగా కూడా ఉంటాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చికెన్ వడియాలు ఎలా ఉన్నాయో కామెంట్ చేసి తెలియజేయండి.